వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రభుజీ, అందరూ అంటే మనం ఎవరైతే ఉన్నామో ప్రతి ఒక్కరు కూడా నా బిడ్డలే అని చెప్పి భగవంతుడు అంటుంటారు. అయితే మరి కొంతమంది ఏమో మంచి మార్గంలో వెళ్తుంటారు, కొంతమంది చెడు మార్గంలో వెళ్తుంటారు. అందరము ఆయన బిడ్డలే అయినప్పుడు ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నం భగవంతుడు ఎందుకు చేయట్లేదు అంటారు? కదండి, ఇంటర్వ్యూ అదే మార్గం. కానీ అందరూ మారట్లేదుగా ప్రభుజీ, కొంతమందిలో మార్పు వస్తుంది. అదే అంటున్నా, పరమాత్మ ఆయన ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళొచ్చు కానీ నీళ్ళు దాయించలేం కదండి. పడుకున్నవాడిని లేపచ్చు కానీ పడుకున్నట్టు నటిస్తున్నవాడిని లేపలేం కదండి. పరమాత్మ ఆయన వైపు నుంచి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆ పరమాత్మ చేసే ఇప్పుడు చూడండి, ఈ వీడియో ఎవరి దగ్గర వచ్చింది అనుకోండి, బై మిస్టేక్ రావట్లేదండి. పరమాత్మ మన గురించి ఆలోచించాడు కాబట్టి ఏదో ఒక రూపంలో పంపిస్తూ ఉంటాడు. భక్తులు మన దగ్గర పంపించేదే స్వామి అనుగ్రహిస్తే కానీ పంపించడండి. ఎందుకంటే ప్రపంచంలో ఎంతో మంది, కొన్ని వేల మంది మారుతున్నట్టు మేము చూస్తున్నాం. ఎందుకు? కేవలం శ్రవణం వల్ల. కాబట్టి ఎవరికైతే ఆ ముఖ్యత్వం తెలుసో, ఇప్పుడు చూడండి, ఒక ఆయనకి 1 kg వెయిట్ ఉండే వజ్రం ఇచ్చారట. ఆయన ఏమనుకున్నట్టు, బాగానే ఉంది, మా ఇంట్లో ఆ త్రాసు పనిచేయట్లేదు, ఆ కేజీ మాపు చేసి అది లేదని ఈ కేజీ తీసుకొని అక్కడ పెట్టి ఉప్పు పప్పు అన్నీ వే చేసి ఇస్తున్నాడట. అయితే ఒక ఆయన వచ్చిన వాడు చూసాను, అమ్మో 1000 వచనం. నేను అన్నాడట, ఒరే ఈ కేజీ మాపు నేను ఇస్తా, ఈ రాయి నాకు ఇచ్చేసే అన్నాడు. సరే, ఈ రాయి తీసుకొని నాకు మాపు కావాలని ఆ వజ్రం ఇచ్చేసాడట. వాడు పెట్టుకొని పెద్ద కోట్లు సంపాదించుకున్నాడు. ఎందుకు? వాడికి విలువ తెలియదు. కాబట్టి విలువ తెలియాలండి మనకి. ఆధ్యాత్మిక మార్గం యొక్క విలువ, ఒక సాధు సాంగత్యం యొక్క విలువ, ఒక భాగవత ప్రవచనం యొక్క విలువ. శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్తున్నాడు ఒక విషయం, మనకి ఇంత మనుష్య జన్మలో ఇంతమంది ఎన్నో విషయాలు వింటూ ఉంటే నా దగ్గరికి కృష్ణుడు ఈ విధంగా కృష్ణుడు భక్తి గురించి చెప్పే విధంగా నాకు తెలిసింది అంటే మనం మారడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు పరమాత్మ యొక్క కృప అనేది ఉంటుంది, లేకపోతే ఉండదు. ప్రభుజీ, ఇలాంటి మాటలు విన్నప్పుడు చాలామంది వెంటనే అరే నిజంగా ఇలా వెళ్తే బాగుంటుంది కదా అని అనుకుంటారు. కొంతమంది ఏమో అక్కడే ఆగిపోతారు వినడం దగ్గరే, కొంతమంది ముందుకెళ్తారు. ఇలా ఆగిపోయిన వాళ్ళు అనుకుంటారు రేపు నుంచి ఈ బ్రహ్మముహూర్తంలో లేవాలట, లేద్దాము, ధ్యానం చేద్దాము, భగవంతుని స్మరణలో ఉందాము అని. కానీ అనుకున్నట్టుగా చేయలేరు, వదిలేస్తుంటారు ఎక్కడికక్కడ. అలాంటి వాళ్ళు నిజంగా నిత్య జీవితంలో ఏ రకంగా కనుక ఫోకస్ చేస్తే బాగుంటుంది అంటారు? ఎందుకంటే మెయిన్ రీజన్ ఆగిపోవడానికి భక్తుల యొక్క సాంగత్యం లేకపోవటం. ఈ ప్రపంచంలో మనం ఏదైనా మంచి వైపు వెళ్ళాలి అని అంటే చాలా కఠినమైనది. మంచి వైపు వెళ్ళాలి అని అంటే మంచి మనుషుల యొక్క సాంగత్యం కావాలి. అందుకే మనం ప్రతిరోజు ఉదయం పూట, ప్రతిరోజు మేము ప్రొద్దున పూట మా భక్తులందరూ కలిసి జూమ్స్లో జపం చేసుకుంటారు. సుమారుగా 500-600 మంది ప్రతిరోజు ప్రొద్దున పూట వస్తారు, జపం చేసుకుంటారు. ప్రతిరోజు క్లాస్ ఉంటుంది. ఈరోజే ఏకాదశి రోజు మేము భాగవతంలో కుంతి మహారాణి యొక్క ప్రార్థనల నుంచి క్లాస్ చెప్పామన్నమాట. కాబట్టి మీరు మంచిగా మన ప్రణవానంద దాస్ ఛానల్లో మనకి భాగవతం, భగవద్గీత ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వింటూ ఉండండి. జపా క్లాసులు ఏవైతే ఉన్నాయో వాటికి వస్తూ ఉండండి. మంచి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఈజీ అయిపోతుంది మంచిగా భక్తి మార్గంలో ముందుకు నడవడానికి. అందుకే లోకే సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణేన, ఒక మంచి వాళ్ళ సాంగత్యమే మనల్ని ఈజీ చేసేస్తుంది. మన సంకల్పం ఉండటం ఒకటి, కానీ ఆ సంకల్ప రీత్యా మనము వాటిని మంచి వాళ్ళ యొక్క సాంగత్యంలో యూజ్ చేసుకోవటం అనేది ఇంకా ఇంపార్టెంట్. ప్రభుజీ, కృష్ణుడి దగ్గర లేని మాయలు లీలలు ఏదీ లేదు. అయితే గాంధారి శాపం నుంచి నందవంశాన్ని ఎందుకు కాపాడలేకపోయారు? అసలు గాంధారి శాపం కృష్ణుడి పైన ఏం పంచలేదు, తెలుసా మీకు ఆ విషయం? గాంధారి శాపం వల్ల కృష్ణుడికి ఏం అవ్వలేదు. చూడండి, సూర్యుడి పైన నేను ఒక దీపావళి రాకెట్ ఇడిచి పెడతానన్నాను అనుకోండి, సూర్యుడికి ఏమైనా నష్టం అవుతుందా అండి? దీపావళి రాకెట్ సూర్యుడిని ఏమైనా చేయగలుగుతుందా? ఒక వ్యక్తి, ఒక చిన్న పిల్లవాడు అనుకున్నాడు, ఇప్పుడు చూడు ఈ రాకెట్ని సూర్యుడి పైన వేస్తున్నా నేను, జుమ్ అని వేసాడు అనుకో, అది వెళ్ళి ఢామ్ అని అంటుంది, చూసావా సూర్యుడికి అయింది చూసావా అని. అది వాడి మూర్ఖత్వం. అంతే. కృష్ణ పరమాత్మ ఆయన లీలలు అవజానంతి మామూఢ మానుషం తనుమాశ్రిత పరంభావమజానంతో. భగవద్గీతలో ఆయన ఏమంటాడంటే, ఎప్పుడైతే నేను ఈ యొక్క మానవులు ఉండే ఈ లోకానికి లీలలు చేయడానికి వస్తారో మూర్ఖులు నన్ను తెలుసుకోలేరు. అవజానంతి మామూఢ మానుషం తనుమాశ్రిత పరంభావమజానంతో, నా యొక్క పరతత్వాన్ని తెలుసుకోలేరు. ఎందుకంటే అనిపిస్తుంది కదా, అరే కృష్ణుడు ఇక్కడే మనతో పాటు మన లాగానే నడుస్తున్నారు, అది ఇదే. కాబట్టి గాంధారి పెట్టిన శాపం వల్ల కృష్ణుడు అవతార స్వీకారం నుంచి అవతార పరిసమాప్తి చేసేంతవరకు ఏమేం చేయాలో ఆయనకు క్రిస్టల్ క్లియర్ స్కెచ్ చేసుకొని వచ్చారనమాట.
క్లిస్టర్ క్లియర్ స్కెచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను స్కూల్కి వెళ్ళాలని బయటకు వచ్చాను, షూస్ వేసుకున్నా, అన్నీ వేసుకొని బయటికి వెళ్ళాను, బస్సు కోసం వెయిట్ చేస్తున్నా. అంతలోపల పక్కింటి వాళ్ళు కూడా వాళ్ళు బైక్లో వెళ్తారండి స్కూల్కి, వాళ్ళు వెళ్తున్నారు, నిన్ను కూడా దింపేస్తాను అన్నాను అనుకోండి, సరే ఎలా ఉన్నా బస్సు రావడానికి టైం ఉంది కదా, వీళ్ళు ఎలా వెళ్తున్నారు కదా ఎక్కేసి మనం వెళ్ళిపోయాం. ఇప్పుడు ఆ వ్యక్తి దింపేశాక ఈరోజు నేనే స్కూల్కి తీసుకొచ్చాను, లేకపోతే వాడు రాకపోతుండే అన్నాడు అనుకోండి, ఏమైనా ఉందా? ఆల్రెడీ స్కూల్కి తయారయ్యాడు, బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు, బస్సు వచ్చే లోపల వెయిట్ చేస్తున్నారు కదా, ఈయన ఎలా వెళ్తున్నాడు కదా అని వెళ్ళాడు, అంతే కదండి. అలానే పరమాత్మ ఈ విధంగా అవతార పరిసమాప్తి జరుగుతుంది, ఈ విధంగా ఏదో అంశం పరలోకానికి వెళ్ళిపోతుంది అని అన్ని ప్లాన్ ఉంది. గాంధారి నువ్వు నశించుగాక, సరేలే ఎలాగనో ప్లాన్లో ఉంది కదా, ఈవిని కూడా స్వీకరిద్దాం, ఈ మాటలు కూడా స్వీకరిద్దాం అని పరమాత్మ స్వీకరించాను. అంతేగాని గాంధారి శాపం వల్లే అయింది, సూర్యుడికి పైన రాకెట్ వేసినట్టు. ఓకే, అది మన మూర్ఖత్వమే అవుతుంది. ఓకే ఓకే ప్రభుజీ, శ్రీకృష్ణ తులాభారం గురించి తెలుసు కదా, అయితే తులాభారంలో తులసికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మరి మన నిత్య జీవితంలో మన మనుషులకి తులసి ప్రాధాన్యత ఏంటి ప్రభుజీ? బృందాయే తులసి దేవ్యాయే ప్రియాయే కేశవస్య చ విష్ణుభక్తి ప్రదే దేవి సత్యవద్దే నమో నమః. శ్రీకృష్ణ ప్రేయసి, శ్రీకృష్ణకి అత్యంత గొప్ప భక్తురాలు తులసి మహారాణి. మనము చాలా జాగ్రత్తగా తులసి మహారాణి యొక్క ఆరాధన చేయాలి. చాలామంది అనుకుంటారు స్త్రీలు ఒక్కళ్ళే ఆరాధన చేయాలి, కాదండి. ప్రతి ఒక్కళ్ళు, పురుషుడైనా స్త్రీ అయినా పిల్లవాడైనా పెద్దవాడైనా వృద్ధుడైనా అందరూ తులసి మహారాణికి ప్రదక్షిణ చేయాలి. 4 ప్రదక్షిణలు చేయాలి, నీళ్లు ప్రతిరోజు సమర్పణ చేయాలి. మా ఆలయాల్లో ప్రతిరోజు ప్రొద్దున సాయంత్రం తులసి ఆరాధన జరుగుతుంది. మీరు చూడండి, ఇస్కాన్ టెంపుల్కి వచ్చి ఆ పూజ ఏదైతే భగవంతుడు ఉండే గర్భగృహంలో ఉంటారో అక్కడ తులసీదేవి కూడా ఉంటుంది. తులసీదేవికి వస్త్రాలు వేసి తులసీదేవిని ఆశీర్వదిస్తారు. విగ్రహ రూపంలో కాదు, తులసి కోటకే వస్త్రాలు సమర్పణ చేసి అక్కడ పెడతారనమాట. ఎందుకంటే ఆవిడ సాక్షాత్తుగా కృష్ణుడి యొక్క పరమ భక్తురాలు కాబట్టి. అందుకే కృష్ణుడికి పెట్టే నైవేద్యము, ఏ అభిషేక ద్రవ్యం, నీరు, దేన్నైనా సరే తులసి వేయకుండా సమర్పణ చేయొద్దు భగవంతుడికి. తులసి పెడితేనే స్వామి స్వీకరిస్తారు. తులసి పెట్టిన నైవేద్యం భగవంతుడు స్వీకరించారు, భక్తులు కూడా అలాంటి నైవేద్యాన్ని స్వీకరించారనమాట. కాబట్టి విష్ణు తత్వానికి ఎక్కడైనా సరే నైవేద్యం పెట్టామంటే తులసి పెట్టి మాత్రమే చెయ్యాలి. కాబట్టి తులసి ఆరాధన ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతి నిత్యం కూడా మనం 3 సార్లు నీళ్లు వేసి 4 సార్లు ప్రదక్షిణ చేయాలి. తులసి మహారాణికి దీపం పెట్టాలి తులసి దగ్గర, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేయాల్సిన పని. ప్రభుజీ, తులసిలో కూడా 2-3 రకాల తులసులు ఏదైనా పర్వాలేదు. ఓకే, అయితే ముఖ్యమైన పర్వదినాల్లో తప్ప సాయంకాలం సమయంలో దీపారాధన చేయకూడదు తులసి దగ్గర అని చెప్పి అంటారు. ప్రతిరోజు చేయాలి, ప్రొద్దున రాత్రి భగవంతుడి ఆలయంలో, భగవంతుడి యొక్క పూజా మందిరంలో తులసి మహారాణి దగ్గర ప్రొద్దున రాత్రి నిత్యము ప్రతిరోజు చేయాలి దీపారాధన. ఓకే ప్రభుజీ, కృష్ణుడి విషయానికి వస్తే గోపికలతో రాసలీలలు ఆడుతుంటాడు బృందావనంలో అని చెప్పి అంటుంటారు. అయితే దాన్ని తప్పుగా కూడా భావించకూడదు అని అంటుంటారు. మరి కామక్రీడకు రాస క్రీడకు తేడా ఏంటి? అసలు అది కామక్రీడ అని భావించొద్దంటారా? అసలు రాసలీల అంటే ఏంటి, అసలు కామం అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు చూడండి, కృష్ణుడు రాసలీల చేసినప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా అండి? 6 సంవత్సరాలు. చిన్నపిల్లడు. 6 సంవత్సరాల పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి ఆడుకుంటున్నారు అనుకోండి, మీరు ఏమంటారు? దూరం జరుగు, అమ్మాయి దగ్గర ఆడద్దు అని అంటారా మీరు ఎప్పుడైనా? లేదు. మీరు ఎప్పుడైనా అలా చేశారా మీ పిల్లలతో? ఎప్పుడైనా అందరు చిన్న పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటున్నారు అనుకోండి, ఎప్పుడైనా ఆయన డిఫరెన్షియేషన్ చూస్తామని? 6-7 సంవత్సరాల వయసు ఉన్న పిల్లవాడండి రాసక్రీడ జరిగినప్పుడు, తెలిసినా మీకు? ఇంకో విషయం చెప్తాను, గోపికలు అంటే ఎవరు? గోపికలు అంటే స్త్రీ, కృష్ణుడు అంటే పురుషుడు కాదండి. కృష్ణుడు యొక్క శక్తియే గోపిక. కృష్ణుడి యొక్క హ్లాదిని శక్తి యొక్క స్వరూపములే గోపికలన్నీ కూడా, శ్రీమతి రాధారాణి కూడా. కృష్ణుడే సాక్షాత్ ఒక పిల్లవాడు. ఇప్పుడు నేను అద్దంలో చూసుకుంటానండి, అద్దంలో చూసుకుంటూ నేను ఇలా అనుకోండి, అద్దం పైన ప్రభుజీ ఎంత ధైర్యం, మా ప్రభుజీని కొడతావా అని అంటారా మీరు? అరే నీ ఇష్టం, ఇక నీ అద్దం నీ రిఫ్లెక్షన్ ఏదైనా చేసుకో, నువ్వు ఎంత ముద్దు వస్తున్నావా, నువ్వు రాసి ఒకటైనా పెట్టు, ఏదైనా చేసుకో, అది నువ్వు నీ రిఫ్లెక్షన్, అంతే కదండి. అంతే. కృష్ణుడు ఏ తత్వమో గోపికలది అదే తత్వం. ఆయన యొక్క హ్లాదిని శక్తి స్వరూపములే గోపికలు, అట్లా వేరేది ఏ విషయం కాదండి. ఇప్పుడు రాస నృత్యం అంటే ఏంటి అనుకుంటున్నాడు? అదొక నృత్యం, ఆనంద స్వరూపం. అది ఒక స్త్రీ పురుషుని మధ్యలో జరిగే, మీరు అంటున్నారు కదా ఏదో భౌతికమైన సంబంధం కాదండి. అది సాక్షాత్తుగా ఒక జీవాత్మ పరమాత్మ కలిసినప్పుడు పొందే ఆనందాన్ని రాసలీల అని అంటారు. రాసలీల శుకదేవుడికి అన్నిటికంటే ఫేవరెట్ పాస్ టైం భాగవతంలో. శుకదేవుడు ఎవరో తెలుసా అండి? శుక మహర్షి. ఆయన పుట్టినప్పుడు
పుడుతూనే తల్లి గర్భం నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎలాంటి వైరాగ్యం కలిగిన వాడు అని అంటే, ఆయన స్త్రీలు స్నానం చేస్తున్న సరస్సు పక్క నుంచి వెళ్తే స్త్రీలందరూ బిందాస్గా స్నానం చేస్తున్నారనమాట. వస్త్రాలు కూడా కప్పుకోలేదు. వ్యాసుల వారు అడుగుతారు, అయ్యా ఏంటి మీరు అని అంటే, ఆయనకండి స్త్రీ పురుష భేదమే లేదు, ఆయన అంతా ఆత్మజ్ఞాన తత్వంలో రమించేవాడు, కాబట్టి మాకు ఆయన డిఫరెన్సియేషనే తెలియలేదు. ఎందుకంటే స్త్రీకి చాలా తొందరగా పురుషుడి దగ్గర ఏదైనా చెడు భావన ఉంటే కనిపట్టేయచ్చండి. కానీ ఆ స్త్రీలు అంత వైరాగ్యం కలిగిన శుక మహర్షి ఏంటో తెలుసా అండి, ఆవు పాలు పితికినంత సమయం కంటే ఎక్కువ ఒక ప్రదేశంలో ఉండలేరు, అంత వైరాగ్యం కలిగిన వ్యక్తి. ఆయనకి ఫేవరెట్ లీల రాసలీల. అంటే అంత వైరాగ్యం కలిగిన వ్యక్తి ఒక భౌతికమైన గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ విషయాలు మాట్లాడతారండి. అది కూడా ఎవరి ముందు? పరీక్షిత్ నరేంద్రుని ముందు. వేలాది మంది ఋషులు యోగులు మునులు కూర్చొని శ్రవణం చేస్తున్న ఒక సభలో. కాబట్టి మనం రాసలి భగవంతుడి యొక్క తత్వాన్ని కమెంట్ చేయటం కంటే ముందు అసలు ఏంటా తత్వము అని చదువుకోవాలి. అందుకే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, భాగవతం వినండి, భాగవతం చదవండి. మన ఛానల్లో ప్రణవానంద దాస్ అనే ఛానల్లో 47 లెక్చర్లు శ్రీమద్ భాగవతం, కేవలం 47 గంటలు మీరు ఇస్తే కృష్ణుడి యొక్క పరిపూర్ణ తత్వం అనేది మనం అర్థమవుతుంది. అది మాత్రం మిస్ చేయకుండా చూడండి. కృష్ణతత్వం గురించి, మన సనాతన ధర్మం గురించి మొత్తం అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి, మొత్తం క్లారిఫై అవుతుంది. ప్రభుజీ, వైరాగ్యం అన్నారు కదా, చాలామంది వాళ్ళ లైఫ్లో కూడా అన్ని కష్టాల నుంచి తట్టుకోలేక ఇబ్బందులు పడి దాని నుంచి బయటికి రాలేక వైరాగ్యం చెందుతుంటారు. ఇంకా లైఫ్ వద్దు, ఎందుకు ఈ ఫ్యామిలీ లైఫ్, రకరకాలుగా. అలాంటి వైరాగ్యం నుంచి కొంతమంది డివోషనల్గా ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు భగవంతుడికి. నిజంగా అది వైరాగ్యం వల్ల వచ్చిన భక్తి నిజమైన భక్తి అంటారు. ఈరోజే ఒకళ్ళు చెప్తున్నారు, ప్రభుజీ ఈ కష్టం వచ్చి ఉంటే నేను భక్తి మార్గంలోకి రాకపోయి ఉండేదాన్ని అని అంటున్నారు అనమాట. కాబట్టి కొన్నిసార్లు కష్టాలు కూడా మనం భగవంతుడి వైపు పంపిస్తూ ఉంటాయి. ఆనందం కూడా తీసుకెళ్తూ ఉంటుంది, కష్టం కూడా. ఏదైతే మనం భగవంతుడి వైపు తీసుకెళ్తుందో అది నిజమైన. మరి భక్తికి వైరాగ్యం అవసరమా అంటే అవసరం, కానీ వైరాగ్యమే భక్తి కాదు. ఇప్పుడు మన ఈ స్టూడియోకి రావాలి అంటే ఆ డోర్ ఓపెన్ చేయాలి. వైరాగ్యం అనేది డోర్ లాంటిది, అందులోపల నుంచి ప్రవేశిస్తే భక్తి మార్గం లోపలికి రాగలుగుతాం అనమాట. కాబట్టి వైరాగ్యం కావాలి. వైరాగ్య విద్య నిజభక్తి యోగ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఉపదేశములలో వైరాగ్యము అని అంటే ఏదో ఫల్గు వైరాగ్యం కాదండి. నిజమైన వైరాగ్యం మనకు కావాలి. యుక్త వైరాగ్యము అని అంటారు. ఫల్గు వైరాగ్యము అని అంటే ఇప్పుడు చూడండి, శ్మశాన వైరాగ్యము అని అంటారు, ప్రసమ వైరాగ్యము అని. ఇదంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, శ్మశానంలో ఎవరైనా కాలిపోతున్నారనుకో, మనది కూడా అదే గతి కదా. ఇంటికి వచ్చాక ఏం చేసావు అంటే, ఇడ్లీ వద్దు నాకు పెసరట్టు కావాలి. ఏం వైరాగ్యం అండి? పోయేవాడికి ఇడ్లీ తిన్నా సాంబార్ తిన్నా ఒకటే కదండి. రెండోది ఏమనుకుంటుందట అంటే, ఎవరైనా ప్రసవ వేదన ఊ అని అరుస్తున్నప్పుడు, అమ్మో నేను మాత్రం పిల్లల్ని కానీ ఇంత నొప్పి నేను భరించలేను. మళ్ళీ పెళ్లి చేసుకోగానే ఒక పిల్లోడు, రెండో పిల్లోడు, మూడో పిల్ల, నాకు కూతురు కావాలి, నాకు ఇంకో అలాంటివి అనమాట. అలాంటి వైరాగ్యం పనికిరాదు. వైరాగ్యం అంటే ఏంటి? నా దగ్గర ఉన్నదంతా కూడా భగవత్ సేవలో ఉపయోగిస్తా. యుక్త వైరాగ్యము. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. నేను ఇలా వెళ్తున్నాను అనుకోండి, ఒక పర్స్ పడిపోయింది అనుకోండి, అమ్మయ్య దేవుడు నాకు ఈ విధంగా కరుణించాడు, డబ్బులు నాకు ఇచ్చాడని తీసుకోవటం ఒక విధి. రెండవది ఏంటి? అయ్యో నాది కాదు కదా, వదిలేస్తాను, నేను ముందుకెళ్ళిపోతాను, ఇంకో విధి. లేదు 3, అరే పర్స్ పడింది విజిత గారు, ఎవరిదైనా అంటే అయింది అండి ఇచ్చేయటం, మూడో విధి. ఏది మంచిది అంటారు ఈ మూడిట్లో? అడిగి ఎవరిది అని ఇవ్వటమే. అంతే కదండి. దాన్ని యుక్త వైరాగ్యం అంటారు. ప్రతి ఒక్కటి తీసుకో, ఎవరికి చెందాల్సిందో వాడికి చెందించు. ఈ ప్రపంచంలో ఉన్నదంతా కృష్ణుడికి చెందిందే, కాబట్టి ఆయనకి సమర్పణ చెయ్యి. అది నిజమైన వైరాగ్యం, నిజమైన భక్తి అని అంటే. నీ కోసం నువ్వు వాడుకోకు, పరమాత్మ కోసం ఉపయోగించు, దేశం కోసం ఉపయోగించు, ధర్మం కోసం ఉపయోగించు, భాగవతోత్తముల కోసం ఉపయోగించు, భగవంతుడి కోసం ఉపయోగించు. అది వైరాగ్యం. ప్రభుజీ, భగవంతుని ఆరాధించాలంటే భక్తి ఒకటే ప్రధానమా? శరీరం కూడా శుచిగా ఉండాలి అంటుంటారు. నిజంగా శరీరం శుచిగా ఉండటం అంటే ఏంటి? మీరు అన్నారనుకోండి, ప్రభుజీ మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తాను కానీ యూనిఫామ్ అయ్యాను, యూనిఫామ్తో ఏం సంబంధం ఉండండి, వాళ్ళకి చదువుకోవడం కావాలి, వాళ్ళు చదువుకోవాలని ఇచ్చి ఉందంటే స్కూల్ వాళ్ళు ఎలా చేస్తారండి? ఏమంటారు? ఫస్ట్ యూనిఫామ్ వేసుకొని రా, అంతే కదండి. అవునా కదా? స్కూల్ షూస్ పైన మొత్తం బురద జల్లి పంపించి, బురద ఉంటే ఏంటి, నువ్వు చదువు చెప్పు, ఆయన చదువు నేర్చుకోవడానికి వచ్చావు, నువ్వు చదువు చెప్పడానికి వచ్చావు, షూ బూట్ ఇవన్నీ అంటావు ఏంటి అని అంటారా మీరు? ఏమంటారా? అమ్మ టీసీ ఇస్తాను, తీసుకెళ్ళు, మీ పిల్లల్ని వేరే స్కూల్లో జాయిన్ చేయించు అని అంటారు. అంతేనండి. గోర్లు ఎందుకు కట్ చేసుకోవాలండి, గోర్లకి చదువుకి ఏం పని ఉంది అంటే, మా స్కూల్లో పీటీ సార్ ఉంటే వాడు పెద్ద కర్ర పట్టుకొని పాట్ అని కొట్టేవాడు, గోర్లు పెరిగాయండి. అందరు పీటీ పీరియడ్ ముందు అందరు పళ్ళతో మొత్తం పడేసేసేవాళ్ళు అనమాట, హడలు వచ్చేసేది అనమాట. వామ్మో పీటీ ఈరోజు థర్స్డేనా అని అందరు హడలిపోతుండేవారు అనమాట. మీరు తినారా ప్రభుజీ అట్లా దెబ్బలు? అంటే గోర్లతో కొరికేసాం అనమాట.
వెళ్తేనే ఉందో. ఓకే. తెలివైన మూవ్ అనమాట అక్కడ. అయితే భక్తికి చాలామంది అడుగుతారు, ఈ శుచి ఏంటి, స్నానం చేయటం ఏంటి, ఇదంతా మూర్ఖత్వం, వీళ్ళంతా చాదస్తం, పైత్యం అని అంటూ ఉంటారు. కాదండి, మీకు భక్తి హృదయంలో ఉండాలి అని అంటే దాన్ని ఎక్స్టర్నల్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. శుచి, స్నానం, ప్రొద్దున లేవంగానే స్నానం చేయటం, మనం కాలకృత్యాలు తీర్చుకున్నాక స్నానం చేయటం, మడితో ఉండటం, అక్కడిక్కడ ముట్టుకోకుండా మంచిగా ప్రేమతో భగవంతుడికి నివేదన చేయటం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో మనకి మంచి వైపు నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి శుచి, శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూడండి, ఈ రూమ్ అంతా నీట్గా ఉంది కాబట్టి ప్రశాంతంగా మనం మాట్లాడుకోగలుగుతాం. కెమెరామ్యాన్లు వాళ్ళు పనిచేస్తున్నారు, మనం ఇక్కడ ఇంకా మొత్తం చిందర బిందర పేపర్లు ఇక్కడ పడిపోయి, ఆ లైట్లన్నీ కింద కూసిపోయి, ఆ మొత్తం గోలగోలు ఉందనుకోండి, మనకి చెప్పాలి, మాట్లాడాలి, ఫస్ట్ ఈ రూమ్ క్లీన్ చేయండి తర్వాత చేస్తామంట. అంతే కదండి. అంతే. ఏంటండి మేము ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం, ఇంటర్వ్యూ చేయండి, ఇవన్నీ ఎందుకు అని అన్నారనుకోండి, బాగుంటుంది కదా అది. కాబట్టి శుచి, శుభ్రత, కరెక్ట్గా మనసుకి కనెక్షన్. ఇప్పుడు చూడండి, ఇంటికి వచ్చారనుకోండి, ఇంట్లో అన్నీ నీట్గా ఉండి చక్కగా సాంబ్రాణి, మా ఇంటికి వచ్చినప్పుడు బ్రహ్మాల ఆరాధన చేశాక సాంబ్రాణి పొగ వేస్తారనమాట. అప్పుడు ఆ ఆధ్యాత్మిక గుడికి వచ్చిన వాతావరణంలో లాగా ఉంటుందన్నమాట. అంతేగాని అన్ని చిందర బందర వేసి అందరు ఇలా పడిపోయి కూర్చున్నారు అనుకోండి, అప్పో ఎందుకు